డాక్టర్ ఓపెన్ డోర్ పేషెంట్. మేడం సార్, మేడం అంతే. నాన్న ఎందుకో వెనక నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నమస్తే మేడం. సంథింగ్ ఇస్ దట్. నమస్కారం అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఈ బాయ్ కి స్టమక్ పెయిన్. అదేంది డాక్టర్ని చూడంగానే ప్రాబ్లం మర్చిపోయా? అసలుడే గాని మహానుభావుడు. ప్రాబ్లం నాది కాదు మేడం, మా అబ్బాయిది. రేయ్ ఇటురా. కన్ను లేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. ఎంత చెప్పినా మాట వినట్లేదు మేడం. అసలు అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఎంత కొట్టాను తిట్టాను, మాట వినట్లే. మొన్న పొద్దున్నే వాత కూడా పెట్టా, అయినా బుద్ధి వస్తలేదు. అందుకే మీ దగ్గర తీసుకొని వచ్చాను, ఏమైనా కొంచెమైనా మారతాడని. ముందు మారాల్సింది తను కాదండి, మారాల్సింది మీ మెంటాలిటీ. ఈ జనరేషన్ వాళ్ళు కొడితేనో తిడితేనో వినే స్టేజ్ లో లేరు. ముందు ఏదైతే వాళ్ళని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మీరు వాళ్ళకి చెప్పి చూడండి. ఎందుకు వినరు? అయినా మా జనరేషన్ కి వాళ్ళ జనరేషన్ కి తేడా ఏంటి మేడం? మేము ఎలా పెరిగామో వాళ్ళు కూడా అలాగే పెరగాలి కదా. వాళ్ళని మేము ఎందుకు అర్థం చేసుకోవాలి? అయితే అర్జెంట్ గా మీరు ఈ జనరేషన్ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసుకోవాలి. దానికోసమే ఈ వీడియో చూడండి. ఈ ప్రజెంట్ జనరేషన్ వారిని చూసి ముందు జనరేషన్ వారు ఏమనుకుంటున్నారంటే ఈ జనరేషన్ వారిలో క్లారిటీ అనేది లేదు, ఎంత చెప్పినా వినడం లేదు అని బాధపడుతున్నారు. కానీ ఇప్పటి జనరేషన్ వారు వీరి కంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారని మర్చిపోతున్నారు. ఈ జనరేషన్లోని టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చింది. ఎంతలా అంటే ఒకటే దగ్గర ఉంటూ వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే వరల్డ్లో ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా ఎవరితోనైనా మనం కనెక్ట్ అనేది అవ్వచ్చు. ఇంత డెవలప్ అయినా కూడా ఈ ప్రజెంట్ జనరేషన్ వారి గురించి ఎందుకు ముందు జనరేషన్ వారు బాధపడుతున్నారు? ఎందుకంటే ఈ జనరేషన్ వారికి సరైన గైడెన్స్ అండ్ డైరెక్షన్ అనేది లేక రాంగ్ రూట్లోకి వెళ్తున్నారని. ఒకసారి ముందు జనరేషన్ వారితో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ జనరేషన్ వారికి చిన్నప్పటి నుంచి క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ముందు జనరేషన్ వారికి అప్పట్లో వారి పేరెంట్స్ ప్రతిరోజు లేచి వారి ఫుడ్ కోసమో లేక గోల్ కోసమో ట్రై చేసి ఉండేవారనమాట. అదే వారు కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పటి జనరేషన్ వారు కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లో గ్రో అవుతుకుంటూ వస్తున్నారనమాట. వారికి సరైన గైడెన్స్ అనేది ఇచ్చేవారు లేక సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వాటిని నిజమే అనుకుంటున్నారు. ఇలాంటి వాటిని చూస్ చేసుకోవాలని ప్రతిరోజు ఈ ప్రపంచంలో కన్ఫ్యూజన్ లోకంలో బతుకుతున్నారనమాట. అండ్ బతుకుంటా అక్కడనే కన్ఫ్యూజన్ అయిపోయి స్ట్రక్ అయిపోతున్నారు. అండ్ ఇంకా గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ముందు జనరేషన్ వారు ఫేస్ చేయని ఎన్నో ప్రాబ్లమ్స్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అనేది కొత్త ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పటి పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోకుండా వారిపైన ప్రెషర్ పెట్టుకుంటూ వస్తున్నారనమాట. అలా పెట్టడం వల్లనే ఎన్నో ప్రాబ్లమ్స్ని వీరు అనేది ఇంకా ఎక్కువ ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ఏ ఇయర్లో జన్మించిన వారు ఏ జనరేషన్ కిందికి వస్తారో, ఇప్పటి ఈ జనరేషన్ జెడ్ వారిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజెంట్ జనరేషన్ వారికి డైరెక్షన్ ఎందుకు దొరకట్లేదు, మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో అండి, నమస్కారం. నేను మీ వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. టాపిక్లోకి వెళ్ళే ముందు జనరేషన్స్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తా వినండి. 1901 to 1927 మధ్యలో పుట్టిన వారిని గ్రేటెస్ట్ జనరేషన్ అంటారు. 1928 నుంచి 1945 మధ్యలో పుట్టిన వారిని సైలెంట్ జనరేషన్ అంటారు. 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వారిని బేబీ బూమ్ జనరేషన్ అంటారు. 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన వారిని జనరేషన్ ఎక్స్ అంటారు. 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్ జనరేషన్ అంటారు. ఇక ప్రజెంట్ 1997 to 2010 మధ్యలో పుట్టిన వారిని జనరేషన్ జెడ్ ఆర్ ఐ జనరేషన్ అంటారు. జనరేషన్స్ ఎలా పెరుగుకుంటూ వచ్చాయో టెక్నాలజీ కూడా అలాగే పెరుగుకుంటూ వచ్చింది. కానీ ఈ జనరేషన్ జెడ్లో మాత్రం ఒక్కసారిగా చేంజ్ ఎక్కువగా వచ్చింది. అందుకే ఈ జనరేషన్ వారు అంత ఈజీగా ఎవరికి అర్థమవ్వట్లేదు. ఈ జనరేషన్ వారికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అండ్ ముందు జనరేషన్కి డిఫరెన్స్ ఏముందంటే, ఫస్ట్ వచ్చేసి ఈ జనరేషన్ జెడ్ వారి గురించి మాట్లాడుకుంటే వీరు ముందు జనరేషన్ వారితో కంపేర్ చేస్తే టెక్నాలజీ ప్రకారంగా చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఎందుకంటే వీరు డిజిటల్ వరల్డ్లో జన్మించారు అండ్ టెక్నాలజీ మధ్యలోనే పెరుగుకుంటూ వచ్చారు కాబట్టి. రెండోది వచ్చేసి ముందు జనరేషన్ వారితో కంపేర్ చేస్తే
వీరు అప్డేటెడ్ టెక్నాలజీతో చాలా కంఫర్టబుల్గా గడుపుతారు. ఎలా అంటే కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా చాలా ఈజీగా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వస్తారనమాట. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే ముందు జనరేషన్ వారితో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు మల్టీ టాస్కింగ్ పనులు అనేది ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఎలా అంటే ఒక సైడ్ టీవీలో ఏదైనా షో చూసుకుంటూనే ఇంకో సైడ్ మొబైల్ని స్వైప్ చేసుకుంటూ వస్తుంటారు. అలాగనే ఇంకో సైడ్ తింటుకుంటూ కూడా ఇంకో ల్యాప్టాప్ కూడా చూసుకుంటూ వస్తుంటారు అనమాట. ఇక నాలుగోది వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్ వారి థింకింగ్ ప్రాసెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుందండి. వీరికి ఎవరైనా సజెషన్ ఇచ్చారనుకోండి అస్సలు తీసుకోరు, వీరికి నచ్చితేనే చేస్తారనమాట. అంతగా కావాలనుకుంటే సొంతంగా నెట్లో చూసి అవే కరెక్ట్ అనుకొని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇక ఐదోది వచ్చేసి ఈ జనరేషన్ వారు మెయిన్గా ఎవరికి అర్థమవుతారంటే వీరితో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే వాళ్ళనే వీళ్ళు నమ్ముతారనమాట. ఇక ఆరోది వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్ వారికి ప్రీవియస్ జనరేషన్ వారి కంటే క్లైమేట్ చేంజ్లో, సోషల్ జస్టిస్లో, ఎకనామిక్ స్టెబిలిటీలో ఎక్కువగా అవగాహన కూడా ఉంటుందన్నమాట. ఇక ఏడోది వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్ వారు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారనమాట. ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే సొంతంగా నేర్చుకుంటారు. ఎవరిపైన ఆధారపడకుండా వీరే నమ్ముకొని నేర్చుకోవడానికి ట్రై చేసుకుంటూ వస్తుంటారనమాట. ఇక ఎయిత్ వచ్చేసి ఏంటంటే వారికి ఇండిపెండెంట్గా ఉండాలన్న మెంటాలిటీ ఉండడం వల్ల సొంతంగా ఎదగాలనుకుంటారనమాట. అందుకే ఇప్పుడు చాలామంది మనం మార్కెట్లో చూస్తున్నాం అనమాట. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటూ మార్కెట్లో వస్తున్నారనమాట. వీరు ఒక పెద్ద కంపెనీలో జాబ్ కొట్టడానికి ఇష్టపడట్లేదనమాట. ఒకవేళ వారి పేరెంట్స్ వారిని ఫోర్స్ చేస్తే అప్పుడు ఏదో ట్రై చేయడానికే చూస్తున్నారు, జాబ్ చేయడానికే. ఇక నైన్త్ వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్ జెడ్ ప్రీవియస్ జనరేషన్ వారితో కంపేర్ చేస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడంలో వీళ్ళు ముందున్నారు. ఇవి వారిలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మాత్రమే. ఇలాంటి క్వాలిటీస్ని ముందు జనరేషన్ వారు అర్థం చేసుకోలేక జనరేషన్ జెడ్ వారిపైన ప్రెషర్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ప్రెషర్ పెట్టినప్పుడు వీళ్ళ టాలెంట్ని సరైన మార్గంలో యూజ్ చేసుకోకపోవడం వల్ల వీరు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. వీరు ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఇష్యూస్. వీరిపైన ముందు జనరేషన్ వారు కంపారిజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోవడం మొదలవుతుంది. అలా వీరికే నమ్మకం పోయి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇలాంటి కేసెస్ మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా రెండోది వచ్చేసి హై ఎడ్యుకేషన్ లోన్స్. వీరి ఇంట్రెస్ట్ని అస్సలు పట్టించుకోకుండా కొంతమంది పేరెంట్స్ ఎలాగైనా వారి పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించాలని ఫోర్స్ చేస్తున్నారనమాట. అలా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్స్ని కట్టలేక చాలా మంది పేరెంట్సే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసెస్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ అవుతున్నాయి డే బై డే. ఇక మూడోది వచ్చేసి ఇన్స్టెబిలిటీ ఇన్ జాబ్స్. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే ఈరోజు మార్కెట్లో. వారు చదివిన చదువుకి వారు చేస్తున్న జాబ్కి అస్సలు సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే వీరికి జాబ్ పోతున్నా కూడా తట్టుకోలేకపోతున్నారు, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఎట్లుంటుందని. అందుకే ఈ జనరేషన్ వారికి మెయిన్గా జాబ్ కోసం కాకుండా సొంతంగా ఎదగడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసి జాబ్ ఇచ్చేలా వారిని మనం తయారు చేయాలి. ఓకే, ఇలాంటి వాటిని వారు ఫ్యూచర్లో ఫేస్ చేయకుండా ఉండాలంటే ముందు జనరేషన్ వారిపై ప్రెషర్ పెట్టడం మానేయాలి ఈ రోజు నుంచి. దీనికి కొన్ని సొల్యూషన్ చెప్తా, దయచేసి అది వినండి. ఇప్పుడు ఈ జనరేషన్ వారిని ఇంకా బెటర్గా చూడాలంటే కొన్ని విషయాలలో వీరిని ముందు జనరేషన్ వారు ట్రీట్ చేసే విధానం మారాలి. అండ్ వీరి ఎన్విరాన్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ అనేది మనం తీసుకురావాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీట్ జనరేషన్ జెడ్ విత్ లాజిక్. వీరికి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా చాలా మంది వీరిని ఇంకా బుక్ నాలెడ్జ్ నేర్చుకోమనేది ఫోర్స్ చేస్తున్నారు అనమాట. వీరికి ఉన్న లాజికల్ నాలెడ్జ్ని స్కూల్ లైఫ్లోనే ఆపేస్తున్నారు. ఇక రెండోది వచ్చేసి గివ్ దెమ్ ఫ్రీడమ్. ప్రీవియస్ జనరేషన్ వారు ఇప్పటి జనరేషన్ వారిలో బెస్ట్ వర్జన్ని చూడాలనుకుంటే వారికి ఫ్రీడమ్ ఇవ్వండి. ఎలా అంటే వారికి ఏం అవ్వాలనుకుంటున్నారో వారిని చూస్ చేసుకోమనండి. ఇక మూడోది వచ్చేసి లెట్ దెమ్ క్రియేట్. ఇప్పట్లో చాలామంది పిల్లలని కొత్తగా క్రియేట్ చేయడానికి పేరెంట్స్ అనేది ఇష్టపడట్లేదు. పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి బౌండరీస్ అనేది పెట్టి నువ్వు ఇదే చేయాలి, వేరే పని ఏది చేయకూడదు అని చిన్నప్పటి నుంచే అలవాటు అనేది చేస్తే వారికి కొత్తగా క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మీరే ఒకసారి చెప్పండి. ఈ విషయాలలో గనక ఇప్పటి పేరెంట్స్ ఆలోచిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ జనరేషన్ జెడ్తోని అనేది ఉండదు. అందుకే చిన్నప్పటి నుంచే వారికి ప్రతి విషయంలో అడ్డుపడకుండా వారిని సొంతంగా ఎదగనివ్వండి. దయచేసి బొమ్మరిల్లు ఫాదర్ బొమ్మరిల్లు మదర్ లాగా ఉండకండి. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో, నేనెలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు.
కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. ఒకవేళ అలాంటి జర్నీలో వారు తప్పు చేస్తే వారికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేయండి దయచేసి. పేషెన్సీ అనేది ఎంతో తెచ్చుకోవాలి ఈ జనరేషన్ జెడ్ని హ్యాండిల్ చేయడంలో. ఒకవేళ మీ పిల్లల లోపల మార్పు రావాలనుకుంటే, మీ పిల్లల లోపల మైండ్ సెట్ మీరు చేంజ్ రావాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి అది ఫస్ట్ మన మైండ్ సెట్లో చేంజ్ రావాలని. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి పేరెంట్స్ మీ మైండ్ సెట్ లోపల చేంజ్ రావాలి, ఈ విధంగా ట్రీట్ చేయాలి ఇప్పటి నుంచి అని మీ లోపల ఒక మార్పు స్టార్ట్ అయినట్టయితే కమెంట్ బాక్స్లో మైండ్ సెట్ అని చెప్పేసి టైప్ చేయండి. ప్రతి పేరెంట్ దయచేసి మైండ్ సెట్ అని టైప్ చేయండి. ఎందుకంటే మీరు మైండ్ సెట్ అని టైప్ చేయడం ద్వారానే సగం మైండ్ సెట్ మీది మారిపోయింది. ఎందుకంటే మీరు టైప్ చేయడంతోనే అక్కడ ప్రూవ్ అవుతుంది మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలని. ఇంకా సగం వచ్చేసి మీరు వీడియో చూసిన తర్వాత ఈ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ పిల్లల జీవితంలో రాబోయే టైంలో చాలా అద్భుతాలు అనేది మీరు చూస్తారు కూడా. నేను అదే ఆశిస్తున్నాను, అదే పాజిటివ్ రెస్పాన్స్తో ఈ వీడియో అనేది చేశాను, మీరు మారుతారని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. టిల్ దెన్ బాయ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది తీసుకోండి.